సభకు నమస్కారం. సభకు విచ్చేసిన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయేతర సిబ్బందికి నా నమస్కారాలు. నా తోటి విద్యార్థులకు అభినందనలు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. గురువు బ్రహ్మలాగా మనల్ని ఒక మంచి వ్యక్తిగా సృష్టిస్తాడు. గురువు విష్ణువులాగా మనలో మంచిని పోషిస్తాడు. గురువు మహేశ్వరుడిలా మనలో చెడును తుంచేస్తాడు. కాబట్టి అటువంటి త్రిమూర్తులతో సమానమైన మన గురువును గౌరవిస్తూ నమస్కరించుకుందాం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. తల్లి, తండ్రి, గురువు ప్రతి దైవంతో సమానమని వేదాలు కూడా తెలియజేస్తున్నాయి. కాబట్టి అట్టి గురువుని నిరంతరం పూజించాలి. గురువు అంటే అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానం బోధ చేసేవారు అని అర్థం. ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళేవారు. రెండవ తల్లిదండ్రుల్లా మన భవిష్యత్తును తీర్చిదిద్దేవారు గురువులు. మనలో సత్యం, ధర్మం, శాంతం, ప్రేమ, అహింస, ధైర్యం, కరుణ, జాలి, దయ, క్రమశిక్షణ లాంటి గుణాలను పెంపొందించేవారు గురువులు. గురువులు మాత్రం వారి కంటే ఉన్నత స్థాయిలో తన శిష్యులు ఉండాలని కోరుకొని జ్ఞానబోధ చేస్తుంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న గురు పూజోత్సవంను డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం రోజున జరుపుకుంటాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు సెప్టెంబర్ 5న 1888లో తమిళనాడులో జన్మించారు. ఈయన తండ్రి పేరు వీరస్వామి మరియు తల్లి పేరు సీతమ్మ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా ఒక టీచర్గా పనిచేసి దేశానికి అత్యున్నత పదవి అయిన ఉపరాష్ట్రపతిగా పదవిలో కొనసాగి తనకు టీచర్గా పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిన పదవి అని తెలియజేశారు. మాకు విద్యాబుద్ధులు బోధిస్తున్న మా యొక్క అభివృద్ధికి కృషి చేస్తున్న మా ఉపాధ్యాయులందరికీ మా యొక్క పాదాభివందనములు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.